సాహితీ మిత్రులకు నమస్కారం. కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం. కథలు విని సలహాలు సూచనలు ఇస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో నేను వినిపించబోయే కథ కార్మిక సంఘ సభ్యుడు. ఈ కథ ఆధునిక జర్మన్ కథల సంకలనంలోని 7వ కథ. మార్క్స్ వాన్ డెర్ గ్రూన్ రాసిన కథను ఆర్టీకే సైమింగ్టన్ ఆంగ్ల అనువాదం చేశారు. శ్రీ పద్మరాజు గారు తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని దక్షిణ భాషా పుస్తక సంస్థ ప్రచురించింది. ఈ కథ చదువుతున్నప్పుడు ఫిబ్రవరిలో తెలంగాణలో జరిగిన శ్రీశైలం ఎడమగట్టు కాల్వలో పైకప్పు కూలి 7 చనిపోవడం, వారిని వెలికి తీయడానికి జరిగిన ప్రయత్నాలు కళ్ళ ముందు కనిపించాయి. ఎస్ఎల్బీసీలో నీళ్లు లీక్ అవుతున్నాయని, ప్రమాదం అని తెలిసినా మూసివేయరు. ఎందుకంటే కంపెనీల పెద్దలకు మనుషుల ప్రాణాల కంటే బొగ్గు చాలా విలువైనది. ఈ బొగ్గు గనుల ప్రమాదం తెలంగాణలోనే కాదు, ఎక్కడ బొగ్గు గనుల తవ్వకం ఉంటే అక్కడ. జర్మన్ బొగ్గు గనుల్లో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు ఫోన్లకు, క్రికెట్ ఆటకు ఇచ్చిన ప్రాధాన్యత మనుషుల ప్రాణాలకు ఇవ్వడం లేదు. అప్పుడు జర్మనీలో టెలివిజన్కు, ఫుట్బాల్ ఆటకు ఇచ్చిన ప్రాధాన్యత మనుషుల ప్రాణాలకు ఇవ్వలేదు. ఈ కథలో యూ ఆడుతున్నాడా అని వస్తుంది. యూ అంటే యూస్లర్, అంతర్జాతీయ ఖ్యాతి గల ఆటగాడు. కథలోకి వెళదామా? కార్మిక సంఘ సభ్యుడు. రాత్రి పనిచేసే గని కార్మికులు ఉదయం 7 గంటలప్పుడు ఇళ్ళకపోతారు. అంతకుముందే రాత్రి జరిగిన ప్రమాదం సంగతి ఊళ్ళో జనానికి తెలిసింది. రాత్రి సరిగ్గా 3 గంటలప్పుడు సూర్య గని 5వ భాగంలో 20 బోట్లు మోస్తున్న గని పైభాగం అకస్మాత్తుగా కూలిపోయింది. 8 కూలి వాళ్ళు అందులో చిక్కుకున్నారు. 3 గంటల తర్వాత అందులో 5 పైకి తీశారు. వాళ్ళకి దెబ్బలు తగిలిన బ్రతికే ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు కూడా. మిగతా 3 యువతలకు తీయడానికి గంటలు పట్టింది. చివరికి 11 గంటల ప్రాంతాన వాళ్ళని తీశారు బయటికి, వాళ్ళ శవాల్ని. అంతకంటే జరిగిందేమీ లేదు. గని ప్రమాదం. 5 బ్రతికారు, 3 చచ్చిపోయారు. అంచేత ఈ మాట కూడా ఏదో సవ్యంగానే జరిగిపోయింది. పట్టణంలో కూడా చచ్చిపోయిన వాళ్ళ బంధువులు తప్ప మరెవ్వరూ దీన్ని గురించి ప్రస్తావించలేదు. రేడియోలో, టెలివిజన్ మీద, ప్రాంతీయ కార్యక్రమాల్లో ఈ ప్రమాదాన్ని గురించి ప్రచారం చేశారు. గనికి ఆహుతి అయిన 3 సామాన్య కార్మికుల విషయమై అంత ఆవేశపడవలసిన అగత్యం ఏముంది? ప్రతిరోజు ప్రపంచం ఎంతగానో మారిపోతుంది. దేశాలు అల్లకొల్లోలమైపోతున్నాయి. పట్టణాలు ధ్వంసమైపోతున్నాయి. నదులు గట్లు తెంచుకుంటున్నాయి. పర్వతాలు గంధకపు జ్వాలలను విరజిమ్ముతున్నాయి. 3 మామూలు కూలివాళ్లను గురించి ఆవేశపడవలసిన అవసరమేమున్నది? వాళ్ళ వృత్తికి వాళ్ళు బలైపోయారంతే. రూర్లో ఇలాంటి వార్తలు మామూలే. రోడ్డు మీద దుమ్ములాగా ఇలాంటి ప్రమాదాలు నిత్య జీవితంలో భాగాలు. 12 అయింది. వాళ్ళ 3 మృత శరీరాలు ఒక గొట్టం గుండా పగటి వెలుగులోకి తీశారు. చనిపోయిన వాళ్ళని గురించి వాళ్ళ దగ్గర బంధువులకు కబురు ఎవరు మోసుకు వెళ్ళాలి అన్న ప్రశ్నను గురించి చర్చించడానికి గని యజమానులు, కార్మిక సంఘం, గని కార్యాలయంలో సమావేశమయ్యారు. యజమానులు, కార్మికుల స్నేహితులు కూడా ఈ బాధ్యత నెత్తి మీద పడకుండా తప్పించుకుంటారు. అసలు సావు కబురు మోసుకెళ్ళి మొట్టమొదటి
దుఃఖపు పొంగు చూస్తూ నిలబడ్డానికి ఎవరికిష్టముంటుంది? అంతవరకు సంతోషంగా ఉన్న ఇంట్లో చిచ్చు పెట్టిన నేరస్తుడిలాగా అనిపిస్తుంది వెళ్ళిన వాడికి. అతన్ని ఓదార్చేవారెవ్వరూ ఉండరు. 2 సావు కబుర్లు మొయ్యడానికి వార్తాహరులు తొందరగానే దొరికారు. 3వ కబురు మొయ్యడానికి చాలాసేపటి వరకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇంటికి పోవడానికి అందరూ వెనుకాడారు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఈ మధ్య 2 కొడుకులు గనిలో సమాధి అయిపోయారు. ఇప్పుడు 21 వయసు గల 3వ కొడుకు మృత శరీరం స్నానాల సావడి వెనకాల పడుకోబెట్టబడి ఉంది. గడ్డ కట్టుకుపోయిన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, నేను వెడతాను అన్నాడు కార్మిక సంఘ సభ్యుడు బ్రింకోప్. అతను దృఢంగానే అన్నాడు. గొంతు కొంచెం బొంగురుపోయినా అన్న వెంటనే చలనం లేని మిగతా సభ్యుల ముఖాల వంక జాగ్రత్తగా చూశాడు. ఇంకెవరన్నా తనకి బాధ్యత తప్పించడానికి ముందుకు వస్తారేమోనని. కానీ ఏడ్పు ముఖాలు అమ్మయ్యా అనుకుంటున్నట్టున్నాయి. ఎందుకంటే ఈసారి ఎవరో ఒకరు తనంతటి తాను ఈ భారం భుజాన వేసుకున్నాడు. తరచుగా జరిగేటట్టు సీట్లు తీసి నిర్ణయించవలసిన అగత్యం లేకపోయింది. పిరికి పీనుగులు అనుకున్నాడతను. పనికిరాని విషయాలను గురించి బల్లగుద్ది గట్టిగా వాదిస్తారు. పనొచ్చినప్పుడు నోరు పెగలక తోక ముడుస్తారు. సరే కానీ నేను ఒప్పుకున్నాను. కానీ సాయంకాలం టెలివిజన్లో ప్రచారమయ్యే ఫుట్బాల్ పోటీ ఎలాగైనా చూడాలి. బ్రింకోవ్ వెళ్ళి చూడవలసిన హాక్ కుటుంబం ఊరి చివర కొత్తగా కట్టించిన పేటల్లో ఒక్కదాంట్లో ఉంటున్నారు. ముసలి హాక్ ఊపిరితిత్తులు ధూళి పీల్చడం వల్ల చెడిపోయాయి. 10 ఏళ్లుగా అతను రోగిష్టి. అతను బయట తోట పని చేస్తున్నాడు. తవ్వుగోల ముసలి చేతుల్లో పైకెత్తి నీరసంగా నేలలోకి దింపుతూ మధ్య మధ్య కళ్ళపైన ఎండపడకుండా చెయ్యి అడ్డుపెట్టి రోడ్డు వంక చూస్తున్నాడు. బ్రింకోప్ వస్తున్న రోడ్డు వంక కార్మిక సంఘ సభ్యుడు తోట గుమ్మం దగ్గర ఆగాడు. నమస్కారాలు విలియం. అంత శ్రమ పడతావెందుకు? రోజూ కాస్త చొప్పున పని చేసుకుంటే చాలు. వాతావరణం బాగుంది ఈవేళ. తొందరగా వచ్చిన పని ముగించుకు వెళ్ళాలి. బ్రింకోప్ మెల్లగా మామూలు కబుర్లు చెప్పాడు. పాపం అదిరిపోతాడు ముసలోడు అనుకున్నాడు బ్రింకోప్. అతను స్వతంత్రుడు. తనకిష్టముంటే పని చేస్తాడు, లేకపోతే లేదు. ఫుట్బాల్ పోటీ చూసి తీరాలి, ఏమైనా సరే అన్నాడు హక్. నువ్వా ఫ్రెండ్? రారా. మరే గడ్డి పెరుగుతూ ఉంటేనే పీకుతున్నా. ప్రతిరోజు కలుపు తీస్తుండాలి. గడ్డి పీకేసి పూల మొక్కలను కాపాడాలి. ఏమైనా సరే ఫుట్బాల్ చూసి తీరాలి అనుకున్నాడు బ్రింకోప్. ఆడుతున్నాడో లేదో ఈవేళ. ఎవరికోసం ఎదురు చూస్తున్నావు అన్నాడు బ్రింకోప్. ఎదురు చూడ్డమా? మరే అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు. రాత్రి పనివాడిది. మధ్యాహ్నం 2 అయిపోయింది. పగలు కూడా పనిచేస్తున్నాడో ఏమో. పిచ్చి పిల్లోడు. నీకు తెలుసా, వాడికి మంచి పిల్ల కూడా దొరికింది. మోటార్ బైక్ కొనాలనుకుంటున్నాడు. ఈ రోజుల్లో కుర్రోళ్ళ సంగతి నీకు తెలుసుగా. ఇంటి పట్టున ఉండటం వాళ్ళకి కిట్టదు. తోట దొడ్డి విషయం వాళ్ళేం పట్టించుకోరు. ఎప్పుడు పని అనవసరం. నా పెన్షన్లో నుంచి కూడా కొంత వాడికి ఇస్తాను. అవును అన్నాడు బ్రింకోప్. టెలివిజన్ మీద ఇంకొక గంటలో ఫుట్బాల్ పోటీ ప్రచారం అవుతుంది అనుకున్నాడు. ఈ కుర్రోళ్ళకి వేగం కావాలి అన్నాడు ముసలి హాక్. అన్నప్పుడు అతని ముఖంలో
చిరాకు ప్రతిఫలించింది. ఏ రకం కొనాలనుకుంటున్నాడు అని అడిగాడు కార్మిక సంఘ సభ్యుడు. మోటార్ సైకిల్ ఏమిటంకా, పిచ్చి కాకపోతే అనుకున్నాడు. ఈ రోజుల్లో మోటార్ సైకిల్ ఎవరు కొంటారు? 4 చక్రాలు 4 చక్రాలే, పైన సల్లగా టాప్ ఉంటుంది కారైతే. ఈవేళ ఆడుతున్నాడో లేదో. నాకేం తెలుస్తాయి ఫ్రెడ్ ఈ విషయాలు. ఏదో ఇటాలియన్ సైకిల్ అట. ప్రతి సాయంత్రం ఆ పిల్ల మావాడు కలిసి క్యాట్లాగ్లు ఒకటే తిరగేయడం. వెనక పక్క దూళశాల ఉండేదే, అది పెంచి ఒక గరాజ్ తయారు చేసుకున్నాడు. బాగా కట్టాడు తెలుసా. కాగితాలు కూడా అంటించాడు, రంగు కాగితాలు. ఇంట్లో గోడలు కంటించగా మిగిలినవి. అతుకులుగా ఉందనుకో గరాజు. అయినా బాగానే ఉంది. కుర్రోళ్ళ ఊహలన్నీ వేరు ఈ కాలంలో. హాక్ తృప్తిగా చిరునవ్వు నవ్వుకున్నాడు. ఇట్లాగే పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చుంటే అంతర్జాతీయ పోటీ చూడడం పడదు అనుకున్నాడు బ్రింకోప్. కానీ పైకి అన్నాడు, అయితే ఎప్పుడు కొనాలనుకుంటున్నాడు? ఈ టపటప ఖరీదైనదా? వచ్చే వారం అన్నాడు ముసలి హాక్. నేను ఎదురు చూస్తున్నాను. పక్షుల ప్రదర్శనశాలకి నన్ను తీసుకెళ్తానన్నాడు. అన్నింటికి. దాన్ని టపటపా అనకూడదు, చప్పుడేం చేయదట అది. దాని శక్తి ఏదో ఫోన్స్లోనో ఎందులోనో కొలుస్తారట. అయ్యో రాత అనుకున్నాడు బ్రింకోప్. సంగతి తెలియకుండా మాట్లాడుతున్నాడు. చుట్టుపక్కల అందరికీ తెలిసింది, ఎవరూ చెప్పలేదు. నేను చెప్పకడానికి ఒప్పుకోక తప్పింది కాదు. పాడు గొడవ. ఆడుతున్నాడో లేదో ఈవేళ. ఇంతకీ మా వీధికి ఎందుకు వచ్చావు అని అడిగాడు హాక్ ఉన్నట్లుండి. పావురాలు కొంటావా? బ్రింకోప్ గడియారం చూసుకున్నాడు. ఇలాగే లాగితే నాకింకా ఫుట్బాల్ చూసే యోగం ఉండదు. ఈవేళ సెలవు పెట్టావా అని మళ్ళీ అడిగాడు హాక్. లేదు విలియం, నా సెలవంతా మార్చిలోనే పెట్టేశా. ఇల్లు పూర్తి చేయడానికి సెలవు పెట్టేశా. అవునులే ఫ్రెడ్, ఇప్పుడు హాయిగా సొంత ఇంట్లో ఉండొచ్చు. నేను అంతే, సొంత ఇల్లు కట్టేశా. కానీ ఇప్పుడు అంతా తీరికే. అవును అనుకున్నాడు బ్రింకోప్. దీర్ఘరోగమంత సుఖమైనది లేదు. నే చెప్పేది రోజంతా నీ ఇష్టం వచ్చినంత పని చెయ్యొచ్చు. హడావుడి లేదు. ఎవరూ నిన్ను తొందర పెట్టరు. విధాకర్మమా అని చెప్పనక్కర్లేదు. ఎద్దులాగుండి అలసిపోయినట్టు నటిస్తావేం అని ఎవ్వరూ అనరు. కానీ మన పని అయిపోయింది. ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయవు. నిజంగా పొగమచ్చు పట్టిందంటే మహా భయం నాకు. ఊపిరాడదు. పెన్షన్ తగినంత రాదు. ముసలాళ్ళమయ్యేసరికి సడిలిపోయి శరీరాలు బలహీనమవుతాయి. దిగులు ఎక్కువ అవుతుంది. అయితే ఏం చేస్తాం? బ్రతికే అంతా. మనం కూలివాళ్ళం అన్నాడు బ్రింకోప్ తనలో అనుకున్నాడు. కానీ పని చేయించే వాళ్ళదే దోషమని అన్ని విషయాల్లోనూ చెప్పలేం. చేసేవాళ్ల దోషమూ ఉంటుంది. అంతర్జాతీయ పోటీ చూసే యోగం ఉందా తనకి? నిగ్గేమియర్ తన స్థలం అంతా అమ్మేస్తున్నాడు. ఊరి మధ్యకు మారుతున్నాడు. అతని భార్యకు పినతండ్రి తాలూకా ఇల్లు సంక్రమించింది తెలుసుగా. అందులోకి మారుతున్నాడు. కానీ అక్కడ పావురాలు పెంచడం కుదరదు. పావురాలు చవకే ఇక్కడ. అతని దగ్గర మంచి రకాలున్నాయి. ఎన్నో బహుమతులు కూడా కొట్టేశాయి. నిగ్గేమియర్కి దురాశ కూడా లేదు. అయితే పావురాలు ఎంతకిస్తాడు అని అడిగాడు బ్రింకోప్. ఇలా పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చుంటే ఇంక నేను ఫుట్బాల్ పోటీ చూడలేను. కావాలంటే నీ తరపున అతనితో మాట్లాడతాను. లేకపోతే ఇప్పుడే వెళ్దాం రా. 4 ఇళ్ళు అవతలే అతనుండేది.
అంటే నీకు నిజంగా కొనాలనుండి తీరుకుంటే సుమా. వద్దు విలియం అన్నాడు బ్రింకోప్ వెంటనే. మరొకసారి ఎలాగూ రావాలి ఈ పక్కకి. అయ్యో భగవంతుడా! ఫ్రెడ్, గని దగ్గర ఏమన్నా జరిగిందా? ముసలి హాక్ బ్రింకోప్ని కింద నుంచి పైదాకా చూశాడు. అయ్యో భగవంతుడా అనుకున్నాడు బ్రింకోప్. ఇతనికి ఇంకా తెలియదే. చుట్టుపక్కల అందరికీ ఇతని కొడుకు చచ్చిపోయాడని తెలుసు. ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత పిరికి పందలు, ఒక్కరూ చెప్పలేదు. ఆడుతున్నాడో లేదో ఈవేళ. అవును విలియం, సూర్య గని 5వ భాగం తూర్పు వైపుది. నీకు అప్పటి నుంచి తెలుసుగా ఆ భాగం. ఏమిటి? సూర్యగనా? 5వ భాగం తూర్పు వైపుది. అవునవును, సూర్యగని బలమైన గడ్డ కాదు. మా రోజుల్లో వారానికి ఒకసారి కూలిపోతుండేది. ఏదో శాపం ఉన్నట్టు. నువ్వెంత జాగ్రత్తగానైనా పక్కలు కట్టుకుంటూరా, ఎక్కడో దారిపోతుంటుంది. ఆ దిక్కుమాలిన గని మూసెయ్యరు. అందులోనూ మంచి బొగ్గు సవగ్గా దొరుకుతుంది. మరి కొద్దిమందికి గాయాలైనా, కొద్దిమంది తగ్గిపోయినా లెక్కేముంది. ముఖ్య విషయం కావాల్సినంత బొగ్గు. చవక. అసలు బొగ్గు ఒకటో రకం. ఇదివరకెప్పుడు అంతే, ముందు కూడా అంతే. మనమేం మార్చలేం. నా అదృష్టం కొద్దీ ఇంకా నేనటు పోనక్కర్లేదు. పైన పల్టీలు కొడుతున్న గువ్వల జంట వైపు చూశాడు హాక్. ఆహా అన్నాడు, ఎంత అందంగా ఉన్నాయి. ఎన్నో రోజులుగా చూస్తున్నాను వాటిని. ఆ రెంటికి ఆ పైనే పెళ్ళి ఏర్పాటు చేస్తే మహా చక్కగా ఉంటుంది. పత్రికలో రాశారు. ఈసారి జట్టులో ఉంటాడో ఉండడో సందేహమని. పాత నొప్పి బహుశా మళ్ళీ బయటపడి ఉంటుంది అనుకున్నాడు బ్రింకోప్. అవును గాని నువ్వన్నదేమిటి అని అరిశాడు ముసలి హాక్. ఏమన్నావు? 5వ భాగం తూర్పు వైపుది. 5వ భాగమేనా? మరి మావాడు అక్కడేగా పనిచేసేది. ఫ్రెడ్, ఏమైంది చెప్పు. అతని కొడుకు మంచి సురుకైన ఫుట్బాల్ ఆటగాడు. సరైన వాళ్ళ చేతిలో పడితే ఏమో ఫెడరల్ జట్లో ఆడేవాడేమో. ఈ పని భుజం మీద వేసుకోకపోతే ఈ పాటికి టెలివిజన్ ముందు కూర్చుని ఉండేవాణ్ణి. కూలిపోయిన గనిలో మొత్తం ఎనుమండుగురు విలియం అన్నాడు కార్మిక సంఘ సభ్యుడు బరువుగా. ఎగురుతున్న గువ్వల దంటను పరీక్షగా చూస్తూ అన్నాడు. చెరో ప్రక్కనే ముందుకు సాగే ఫుట్బాల్ ఆటగాళ్లలాగా అన్నాడు హాకుకి వినపడకుండా. అవును, మొత్తం 8 కూలిపోయిన గనులు. 5 వెంటనే బయటకు తీయగలిగాం. 3 మటుకు చిక్కుపడ్డారు. అవును, 3. ముసలి హాక్ పైప్ వెలిగించాడు. పైపులో పొగాకు లేదు, కానీ అగ్గిపుల్ల తర్వాత అగ్గిపుల్ల వెలుగుస్తూనే ఉన్నాడు. అతని కాళ్ళ దగ్గర ఎన్నో పుల్లలు పోగుపడ్డాయి. హాక్ మళ్ళీ బ్రింకోప్ వచ్చిన వీధి వంక చూశాడు. 3 చిక్కుకుంటా? 3 అన్నావు కాదు? 3 అన్నావు ఫ్రెడ్. 3 ఎందుకు? అవును, అందుకే అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు. అందుకే. అవును, అదా సంగతి. కొద్దిసేపు గడ్డ కట్టుకుపోయిన నిశ్శబ్దం. ఆ తర్వాత ముసలి హాక్ నవ్వాడు. ఏదో నవ్వు పుట్టించే కథ కొత్తగా విన్నట్టు. అదన్నమాట సంగతి. ఫ్రెడ్, అందుకోసమే అసలు నువ్వు వచ్చింది. ఏదో పిచ్చివాడిలాగా పావురాలు కొనడానికి వచ్చాననుకున్నావు. గువ్వల దంట ఇంకా పైన పల్టీలు కొడుతూనే ఉంది. ముసలి హాక్ ఇప్పుడు కాళ్ళ దగ్గరున్న అగ్గిపుల్లల వంక చూస్తున్నాడు. కాలిన అగ్గిపుల్లలు. అవును అన్నాడు మళ్ళీ. సూర్యగనిలో గడ్డ బలమైనది కాదు, గాజులాగా పెళుసు. అర్థమైందా అతనికి? ఆట ఇప్పుడింక ప్రారంభమవుతుంది. ఆడుతున్నాడో లేదో.
ముగ్గురు చిక్కుపడ్డారన్నమాట. ముగ్గురు అన్నావు కదూ, ముగ్గురెందుకు, ఇద్దరెందుకు కాకూడదు, ఒక్కరెందుకు, ఎవ్వరూ చిక్కుపడకుండా ఉండకూడదు? అకస్మాత్తుగా గొంతెత్తి అరిచాడు. అసలు ఎవరైనా ఎందుకు చిక్కుపడాలి ఫ్రెడ్? ఎందుకు ఎందుకు చిక్కుపడాలి? ఎందుకో తెలుసా? ఆ పెద్దల లెక్కల్లో 1 టన్ను బొగ్గు మనిషి కన్నా విలువైనది. అంతేనా? ఏమంటావు, అంతేనా? అబ్బా, ఎంత విలువైన మాట అన్నాడు ముసలోడు అనుకున్నాడు బ్రింకోవ్. అక్షరాల నిజం. అయితే మనం దాన్ని ఎలా మార్చగలం? మనం గనుల్ని మూసేయించగలమా? హాక్ ఇంటివైపు చూశాడు. అతని భార్య యువతలకు వచ్చింది. ఈది వంక చూసింది. గేటు దగ్గర నిలబడ్డ ఇద్దరి వైపు పరీక్షగా చూడలేదు. పొద్దున పనిలోకి వెళ్ళిన గని పనివాళ్ళు అప్పుడే ఇళ్ళకి హడావుడిగా నడుస్తూ పోతున్నారు. వాళ్ళంతా వెళ్ళి తనకన్నా ముందు టెలివిజన్ ముందు కూర్చుంటారు అనుకున్నాడు బ్రింకోవ్. కానీ ఫ్రెడ్, మా ఆవిడకి ఎలా చెప్పను? ఎలాగా అన్నాడు ముసలి హాక్ కృంగిపోతూ. ఏమిటి విలియం, ఏమిటిది? ఫ్రెడ్, నువ్వొచ్చింది చెప్పినందుకు ధన్యవాదాలు. కానీ మా ఆవిడకి ఎలా చెప్పను? ఏమని చెప్పను? ఎలా? నేను వెళ్ళి చెబుతా అన్నాడు బ్రింకోవ్. నాకేమన్నా మతిపోయిందా? ఎలా చెప్పగలను? తరువాత హాక్ తన బంధువులందరికీ చెప్పమంటే ఆట ప్రారంభమై ఉంటుంది. ముసలి హాక్ మొక్కల కత్తెర పుచ్చుకొని తన ఎత్తున పెరిగిన డెల్ఫినియం పొద దగ్గరకు వెళ్ళాడు. బ్రింకోవ్ ఆమె లోపలికి వెళ్ళేదాకా ఆగాడు. తరువాత మెల్లగా ఈడ్చుకుంటూ వెళ్ళాడు. హాలులోకి కాలిన చేపల వాసన కొడుతుంది. ముసలది గిన్నెలు అటూ ఇటూ కదపడం విన్నాడతను. ఎంతోసేపు కార్మిక సంఘ సభ్యుడు బ్రింకోవ్ హాల్లో అలాగే నిలబడ్డాడు, బరువుగా ఊపిరి పీలుస్తూ. చిన్నపిల్లోడిలాగా ఆఖరికి తన కోట్ బొత్తాములు లెక్క పెట్టుకోసాగాడు. చెప్పనా వద్దా, చెప్పనా? చటుక్కున దగ్గరగా మూసి ఉన్న తలుపు తోశాడు. ముసలిది ఆశ్చర్యంగా చూసింది. గుమ్మం దగ్గర నిలబడ్డ కొత్త వ్యక్తి. తన భర్త కాదు, బిడ్డ కాదు. ఏం నాయనా, మా వారిని చూడాలా? తోటలో ఉన్నారాయన. అన్నట్టు నువ్వు ఇంత క్రితం ఆయనతో మాట్లాడుతున్నావుగా. ఇంకా చెప్పేయాలి అనుకున్నాడు. తొందరగా చెప్పేస్తే తీరిపోతుంది. చటుక్కున చెప్పేయి, అంతే. అతను మాట్లాడలేదు. ముసలామ్మకు దగ్గరగా వెళ్ళి చెప్పాలనుకున్నాడు. అయితే గుమ్మంలోనే నిలబడి ఉండిపోయాడు. హార్ట్ చేతిలో పట్టుకున్నాడు. చేతిలో హార్ట్ చేతిలోనే ఉంది. అంతే. కార్మిక సంఘ సభ్యుడు బ్రింకోవ్ ఆమె వంక చూశాడు. అంతకంతకి ఆమె కళ్ళు పెద్దవి కావటం చూశాడు. హఠాత్తుగా కుర్చీలో కూలిపోవడం చూశాడు. ఆమె ఆర్తి గొంతు చీల్చుకు వచ్చింది. లేదు, లేదు, అబద్ధం, అంతా అబద్ధం, లేదు, లేదు, లేదు. బ్రింకోవ్ చటుక్కన వెనక్కి తిరిగి అవతలకి పరిగెత్తుకుపోయాడు. ముసలత్తను డెల్ఫినియం పొద మీద పొడగాటి నీలిరెమ్మలు కత్తిరిస్తున్నాడు. బ్రింకోవ్తో అన్నాడు, మా మరదలు వస్తుండాలి ఈ పాటికి రావాల్సిందే. పువ్వులు కోసుకుని ఈ పార పట్టుకుపోతుంది. ఆమెకు మంచి బొచ్చు కోటుంది కానీ పారలేదు. నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అన్నాడు బ్రింకోవ్ అవతలికి పరిగెత్తుతూ. అలాగే ఫ్రెడ్, అలాగే. చక్కని పిల్లని ఎన్నుకున్నాడు కూడా. ఎంత గువ్వలదంట అదృశ్యమైపోయింది. కార్మిక సంఘ సభ్యుడు బ్రింకోవ్ రోడ్డు మీదకు వచ్చేసరికి స్నానం చేసినట్టు చెమటలు కారుతున్నాయి. చొక్కా ఒంటికి చిక్కగా అంటుకుపోయింది. కనుబొమ్మల మధ్య బొట్లు పేరుకున్నాయి. తర్వాత బ్రింకోవ్ ఈది వెంట గబగబా నడిచాడు.
వీధిలో మనిషే లేడు. పాడుబట్టేట్టుంది వీధి. వీధి చివర పేట అంతమైన తోట, రోడ్డు పక్కన దుమ్ముతో కప్పబడ్డ పచ్చిక మీద సతికిలబడ్డాడు బ్రింకోప్. ముఖం తుడుచుకున్నాడు. వాళ్ళ దుంపతెగ! ఏం మనుషులు వాళ్ళు, ఏం మనుషులు! టెలివిజన్ సెట్ ముందు కూర్చుని బంతాట చూస్తున్నారు. ఏం మనుషులని వాళ్ళు! చూస్తున్నారు. గొంతుకులు బొంగురు పోయేలా అరుస్తున్నారు. ఇంకా నా సంగతి ఏమిటి? ఎంతకీ యు ఆడుతున్నాడో లేదో. మిత్రులారా, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కథతో కలుసుకుందాం.